హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈ వీడియోలో మనం సిపాన్ అంటే ఏంటి, సిపాన్ లో ఉండే ఆప్షన్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూద్దాం. ఈ వీడియోలో మనం సిపాన్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ముందుగా సిపాన్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే హోస్టింగ్లో ఉంటుందండి. మనం ఇక్కడ చూసినట్టయితే కనుక మనకి ఇప్పుడు డిజిటల్ కమ్మం అనే వెబ్సైట్ కనిపిస్తుంది కదా. ఇక్కడ హోస్టింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మనం హోస్టింగ్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళొచ్చు. మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆఫ్ హోస్టింగ్ ప్రొవైడర్స్ ఉన్నారు. హోస్టింగర్, బ్లూ హోస్ట్, సైట్ గ్రౌండ్. సో వీటిలో మనకి సిపాన్ అనే ఆప్షన్ ఉంటుంది, అంటే కంట్రోల్ ప్యానల్ అంటారండి. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే కనుక మన వెబ్సైట్లో ఏమేమి డేటా ఉంది, ఏమన్నా ప్లగ్గిన్స్ మనం త్రూ హోస్టింగ్ ద్వారా అప్లోడ్ చేయాలన్నా, లేదా థీమ్స్ ఏమైనా అప్లోడ్ చేయాలన్నా, లేకపోతే మన దాంట్లో వైరస్ కానీ ఇలా అలర్ట్స్, ఎంత డేటా యూస్ చేశారు, బ్యాండ్విడ్త్ ఎలా ఉంది, ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మనం చూద్దాం. వన్స్ మీరైతే ఎక్కడైతే మీరు పర్చేస్ చేశారో, మీ సర్వీస్ ప్రొవైడర్ ఎవరి నుంచి పర్చేస్ చేశారో మీ అకౌంట్లో లాగిన్ అవ్వాలి. నేను ప్రజెంట్ యూస్ చేసేది బిగ్ రాక్ అండి. సో నేను బిగ్ రాక్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కార్నర్లో కనిపిస్తుంది కదా, సో లాగిన్ అన్ మై అకౌంట్ అని, దాని మీద క్లిక్ చేయడం ద్వారా నేను నా అకౌంట్లోకి వెళ్ళడం అనేది జరిగింది. వన్స్ మన అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది మన సర్వీస్ ఏదైతే యూస్ చేస్తున్నామో. సో మన సర్వీస్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. సో క్లౌడ్ హోస్టింగ్ అనేది కనిపిస్తుంది, యూఎస్ఏ సర్వర్. సో ఈ సర్వర్ మన ఏదైతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసిన తర్వాత మనకి న్యూ ట్యాబ్లో ఓపెన్ అనేది జరుగుతుంది. మన డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, మేనేజ్ హోస్టింగ్. సో ఈ మేనేజ్ అనే హోస్టింగ్ ద్వారా మనం క్లిక్ చేయడం ద్వారా మనం ఇక్కడ క్లియర్గా చూసారా, లాగిన్ టు సిపానల్ టు మేనేజ్ ఫైల్స్, ఈమెయిల్స్, డేటాబేస్ ఎక్సెట్రా. సో మనం సిపానల్ దీంట్లో లాగిన్ అవ్వడం ద్వారా మన డేటా అనేది మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. మీకు ఒకవేళ నేమ్ సర్వర్ డీటెయిల్స్ కావాలంటే కూడా మనకి ఇక్కడే పక్కనే అవైలబుల్ ఉంటాయి. మనం ఒకవేళ డొమైన్ లింక్అప్ చేసేటప్పుడు ఈ నేమ్ సర్వర్ అనేది యూస్ చేస్తాము. సో ఇప్పుడు మనం చేసేది సిపానల్ గురించి కాబట్టి ఇక్కడ మనం క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేదండి బిగ్ రాక్ అండి. బిగ్ రాక్ వాళ్ళ హోస్టింగ్లో ఉండే సిపానల్ ఆప్షన్స్ అనేవి. సో ఇక్కడ మనం చూడండి, దీన్నే సిపానల్ అంటున్నామండి. టోటల్గా మనం ఇప్పుడు కనిపించేది వ్యూ ఏదైతే ఉందో, సో దీన్నే మనం సిపానల్, ఇక్కడ మనకు కనిపిస్తుంది సిపానల్ మెయిన్ గూగుల్ క్రోమ్ అని కనిపిస్తుంది కదా. సో ఈ బిగ్ రాక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ లోగో అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు ఇలా కస్టమైజ్ చేసుకొని మనకి చూపించడం జరుగుతుంది. సో దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. వాటిలో మనకి ఏ ఆప్షన్ ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టు మనకి ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫైల్స్, అంటే కేటగరైజ్ చేశారండి. ఫైల్స్, డేటాబేస్, సో అదేవిధంగా మనకి డొమైన్స్, ఈమెయిల్, మెట్రిక్స్, సెక్యూరిటీ, సాఫ్ట్వేర్, అడ్వాన్స్, సో రిఫరెన్స్, ఈ విధంగా మనకి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కేటగరైజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఇక్కడ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది కదండి. సో ఫైల్స్ దీంట్లో మనకి చూస్తే ఫస్ట్ వచ్చేసి ఫైల్ మేనేజర్ అండి. సో ఈ ఫైల్ మేనేజర్ ఏంటంటే సింపుల్గా మన ఫోన్లో ఎలా అయితే మనకి ఫైల్ మేనేజర్ ఉంటుందో అదేవిధంగా ఈ ఫైల్ మేనేజర్ కూడా మనకి వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చండి, మనకి ఈ ఫైల్ మేనేజర్లో మన డేటా అంతా కూడా దీంట్లో అవైలబుల్ ఉంటుందన్నమాట. సో మన వెబ్సైట్స్ ఏమున్నాయి, సో వెబ్సైట్స్లో డేటా ఏముంది, మెయిల్స్ కానీ అవన్నీ కూడా మనకి ఈ ఫైల్ మేనేజర్లో అవైలబుల్ ఉంటాయి. సో మనం ఆల్రెడీ డెమో వెబ్సైట్ చూస్తున్నాము, sandeep360tech.xyz. సో మన ఈ వెబ్సైట్లో మన డేటా ఏముంది చెక్ చేయాలి అనుకుంటే కనుక, అంటే ఇక్కడ ఫోల్డర్ అనే సింబల్ ఉంది కదండి, దీని మీద మనం డబుల్ క్లిక్ చేయడం ద్వారా మనం దాన్ని ఓపెన్ చేయొచ్చు. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుందండి. ఓన్లీ ఇదంతా కూడా sandeep360tech.xyz వెబ్సైట్ ఏదైతే ఉందో వర్డ్ప్రెస్ వెబ్సైట్, దాని డేటా అనమాట. దీంట్లో మనకు వచ్చేసి WP అడ్మిన్ యాక్సెస్, అంటే మనం పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చి అవుతుంది కదా అది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి WP కంటెంట్, అంటే మనం ఏవైతే కంటెంట్ యూస్ చేస్తున్నామో, థీమ్స్ అవ్వచ్చు, ప్లగ్గిన్స్ అవ్వచ్చు, లేదా మనం అప్లోడ్ చేసే ఫొటోస్ కానీ, సో అవన్నీ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటాయండి. మనకి WP కంటెంట్ ఓపెన్ చేసి మనకి చూడండి, అప్లోడ్స్, థీమ్స్, ప్లగ్గిన్స్, ఇలా మనకి డిఫరెంట్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇదంతా మీకు ఏంటంటే ప్రాక్టీస్ మీద తెలుస్తుంటాయి, ఏది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేసి. సో ఈ విధంగా మనం ఫైల్ మేనేజర్ అనే ఆప్షన్ యూస్ చేయడం ద్వారా మనం మన డేటా అనేది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, వాటిని అప్డేట్ చేసుకోవడం లేదా డిలీట్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇమేజెస్ అండి. మనం ఏవైతే ఇమేజ్ అప్లోడ్ చేసామో వాటి గురించి ఉంటుంది. సో నేను ఈ వీడియోలో ఎక్కువగా మనం యూస్ చేసే ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మిగతావన్నీ కూడా మనకు అంతగా అవసరం ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమేజెస్, తర్వాత డిస్క్ యూసేజ్ అండి. అంటే మనం డేటా అనేది ఎంత యూస్ చేసాము, మన దాంట్లో ఎంత డేటా ఉంది, ఇక్కడే కాదండి మనకి ఈ సైడ్కి కూడా మనకి స్టాటిస్టిక్స్ అని ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మన టోటల్గా మన యాడ్ అండ్ డొమైన్స్, అంటే మన వెబ్సైట్లో ఎన్ని డొమైన్స్ అనేవి యాడ్ చేసుకొని ఉంచుకున్నాము. సో ఇక్కడ మనకి వీళ్ళు 1000 అని ఇస్తున్నారు లిమిట్. సో మనం అన్ని యాడ్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే ఇంటర్నల్గా మనకి ఇక్కడ ఫైల్ యూసేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకి ఐనోట్స్ అంటారు దీన్ని.
2,50,000 అనేది వీళ్ళు హార్డ్వేర్ లిమిట్ ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ లిమిట్ వచ్చేసి 2,00,000 ఫైల్స్ అనమాట. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 79,000 ఫైల్స్ ఉన్నాయి. ఇది ఎప్పుడైతే మనకి 2,50,000 ఫైల్స్ రీచ్ అవుతుందో తర్వాత మనం ఇంకా మన డేటా అనేది యాడ్ చేయడం అనేది కుదరదు అనమాట. లైక్ వెబ్సైట్స్ కానీ లేదా వెబ్సైట్స్లో మనం ఇంకేమైనా యాడ్ చేయాలన్నా కానీ పాసిబుల్ అవ్వదు. సో ఇది ఎప్పుడు కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనకి డిస్క్ యూసేజ్ అనేది కూడా ఇక్కడ కూడా తెలుస్తుందండి, అంటే ఎంత యూస్ చేసాము. సో మనం 1% కూడా యూస్ చేయలేదు, వీళ్ళు అప్ టు 1000 GB వరకు ఇచ్చారు, మనం 5.34 అంటే 10 GB డేటా కూడా యూస్ చేయలేదు. సో తర్వాత చూస్తే కనుక MySQL డిస్క్ యూసేజ్ అండి. సో మనకి ఇక్కడ డిస్క్ యూసేజ్ అని 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఫిజికల్ మెమరీ అండి, ఒకటి వచ్చేసి డేటా MySQL డేటాబేస్ మెమరీ ఉంటుంది. సో దీనికి కూడా వాళ్ళు 1000 అని ఇచ్చారు, బట్ దీంట్లో మనం 0.01% మాత్రం యూస్ చేసుకున్నాం, 130 MB మాత్రమే ఉంది. సో తర్వాత చూసుకుంటే కనుక మనకి ఫైల్ యూసెస్ ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఐనోట్స్ అంటారు. అంటే మనం ఫైల్స్ అంటే కనుక థీమ్స్, ప్లగిన్స్, మనం అప్లోడ్ ఇచ్చే ఫొటోస్, వీడియోస్, వీటికి సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉంటాయి ఇంటర్నల్గా, ఆ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కౌంట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు మనకి ఇన్ఫినిటీ సింబల్తో చూపిస్తున్నారండి, బట్ ఇది 2,50,000 అనేది లిమిట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాండ్విత్. సో బ్యాండ్విత్ అనేది ఏమవుతుందంటే మనకి ఎవ్రీ మంత్ మళ్ళీ అప్డేట్ అవుతుందండి. ఇఫ్ సపోజ్ మీరు ఈ మంత్ వచ్చేసి మీరు ఒక 100 GB బ్యాండ్విత్ యూస్ చేశారు, సో మళ్ళీ ఏమవుతుందంటే నెక్స్ట్ మంత్కి మళ్ళీ అది జీరోకి అవుతుంది అనమాట. మళ్ళీ ఎవ్రీ మంత్ కూడా మనకి బ్యాండ్విత్ అనేది అప్డేట్ అవుతుంది జరుగుతుంది. దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో బ్యాండ్విత్ అంటే కనుక ఒక సర్వర్ నుంచి ఎవరైతే మన వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నారో, సో సర్వర్ టు ఎండ్ టు సర్వర్, వాళ్ళు మన వెబ్సైట్ ఓపెన్ చేసి డేటా చూసినప్పుడు ఆ డేటా అనేది మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి, కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని మనం ఇక్కడ బ్యాండ్విత్ అని అంటున్నాం. తర్వాత సబ్ డొమైన్స్, మనం సబ్ డొమైన్స్ అనేవి ఎన్ని యాడ్ చేసుకున్నాం ప్రైమరీ డొమైన్ కాకుండా. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఎలియాసెస్ ఉందండి. సో ఇది మనకంటే లైక్ పార్క్ డొమైన్స్ కానీ అలాంటివి ఏమైనా మనం యాడ్ చేసుకుంటే కనుక ఉంటుంది, బట్ మనం వీటిని ఎక్కువగా యూజ్ చేయము. తర్వాత మనకు వచ్చేసి ఈమెయిల్ అకౌంట్స్ అండి. మనం బిజినెస్ ఈమెయిల్ అనుకున్నాం కదండి, ఇక్కడ వీళ్ళు ఏంటంటే నేను తీసుకునే సర్వీస్ ఏదైతే ఉందో నాకు అన్లిమిటెడ్ ఈమెయిల్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం అన్లిమిటెడ్ బిజినెస్ ఈమెయిల్ అనేవి మనం ఇక్కడ యాడ్ చేసుకోవడానికి కుదురుతుంది. తర్వాత మెయిలింగ్ లిస్ట్ అనమాట. మనం మెయిలింగ్ లిస్ట్ నేనేమి యాడ్ చేసుకోలేదండి. అంటే మన మెయిలింగ్ లిస్ట్ అంటే కనుక మన దాంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి మనం ఒకటే బల్క్గా మనం మెయిల్స్ పంపించాలి అనుకుంటే కనుక వీళ్ళు 25 ఇక్కడ లిమిట్ ఇస్తున్నారు. అదే ఇఫ్ సపోజ్ మనం ఏంటంటే మెయిలింగ్ అనేది మనం తీసుకుంటే బిజినెస్ మెయిల్స్, అప్పుడు మనకి ఎక్కువ మెయిలింగ్ లిస్ట్ అనేది తీసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ ఫార్వర్డ్స్, ఈమెయిల్ ఫిల్టర్స్, FTP అకౌంట్స్. ఇక్కడ లాస్ట్లో మనకు కనిపిస్తుంది MySQL డేటాబేస్ అనమాట. సో మన వెబ్సైట్ అనేది ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉండాలి అంటే కంపల్సరీ డేటాబేస్ అనేది కావాలి. సో దాని గురించే మనం ఇక్కడ యూస్ చేసేది MySQL డేటాబేస్. ఓకే, ఫస్ట్ మనం ఫైల్స్లో ఫైల్ మేనేజర్ అనేది చూసాము. తర్వాత మనకి దీంట్లో ఎక్కువగా యూస్ చేసే ఆప్షన్ అండి బ్యాకప్ అండి. అంటే మన వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ని మనం బ్యాకప్ చేయాలి. మన డేటా అనేది లాస్ అవ్వకుండా మనం మాన్యువల్గా బ్యాకప్ చేసుకోవాలనుకుంటే మనం ఈ బ్యాకప్ అనే ఆప్షన్ని యూస్ చేస్తుంటాము. సో మీరు ఒకవేళ బ్యాకప్ తీసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ బ్యాకప్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఫుల్ బ్యాకప్. సో బ్యాకప్ ఆప్షన్లో డౌన్లోడ్ ఏ ఫుల్ అకౌంట్ బ్యాకప్. ఇక్కడ డౌన్లోడ్ ఏ ఫుల్ అకౌంట్ బ్యాకప్ అంటే ఏంటంటే మనకి మన వెబ్సైట్లో యాడ్ అండ్ డొమైన్స్ కూడా ఉంటాయి కదండి. ప్రైమరీ డొమైన్ కాకుండా మనం ఎన్నైతే యాడ్ అండ్ డొమైన్స్ యాడ్ చేసుకుంటున్నామో మల్టిపుల్ డొమైన్స్ అనేవి, వాటిలో ఉండే డేటా కూడా మనం సింగిల్ ఫైల్లోనే మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అది 5 GB అయినా 10 GB అయినా 20 GB అయినా సరే, ఎంతైనా సరే మనకి ఒక సింగిల్ సెటప్ తోటి మనం ఇక్కడ తీసుకోవచ్చు. మీరు ఇలాగ ఫైల్స్ బ్యాకప్తో పాటు మనం ఏం చేయాలంటే కనుక SQL బ్యాకప్ కూడా తీసుకోవాలండి. ఎందుకు అంటే కనుక ఇఫ్ సపోజ్ మీరు బ్యాకప్ తీసుకున్నారు, సో బ్యాకప్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే కనుక మీరు ఓన్లీ ఫైల్సే డౌన్లోడ్ చేసుకుంటే ఏమవుతుంది, ఓన్లీ ఫైల్స్ బ్యాకప్పే ఉంటుంది. కానీ మీకు అకౌంట్ అనేది ఇంటర్నెట్లో వర్క్ అయ్యి, అంటే మీ వెబ్సైట్ అనేది ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి డేటాబేస్ వర్క్ చేయాలి అంటే కంపల్సరీ మీకు డేటాబేస్ బ్యాకప్ కూడా కావాలి. చాలామంది తెలియక ఓన్లీ బ్యాకప్ అంటే ఇది డౌన్లోడ్ చేసుకుంటారు, డేటాబేస్ బ్యాకప్ అనేది వాళ్ళు తీసుకోరనమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అవి మీకు తెలియడం కోసమే దీంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒకవేళ మీరు ఈమెయిల్స్ కూడా ఆల్రెడీ యూస్ చేస్తే కనుక పర్టికులర్ మీ ఈమెయిల్స్ కూడా ఈమెయిల్ బ్యాకప్ అనేది కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫైల్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ ఫుల్ అకౌంట్ బ్యాకప్. సో దీని మీద క్లిక్ చేయండి మీరు బ్యాకప్ తీసుకోవాలనుకుంటే. అంటే ఇది బిగ్ రాక్ cPanel అండి. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి వేరే దాంట్లో కూడా. ఓకే, ఇక్కడ మీరు ఎప్పుడైతే ఏదైతే బ్యాకప్ తీసుకోవాలనుకున్నారో ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుందండి హోమ్ డైరెక్టరీ అనేసి, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంది హోమ్ డైరెక్టరీ. ఒకవేళ మీకు వేరే ఏమైనా ఆప్షన్ సెలెక్ట్ అయ్యి ఉంటే కనుక మనం హోమ్ డైరెక్టరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మన ఈమెయిల్కి మెయిల్ వస్తుంది. వన్స్ బ్యాకప్ అనేది జనరేట్ అయిపోయిన తర్వాత దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా మన ఈమెయిల్ ఐడి ఇస్తాము. ఇక్కడ మనం సింపుల్గా జనరేట్ బ్యాకప్ అని క్లిక్ చేయగానే మన బ్యాకప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెయిల్ ఐడి ఇచ్చాము, జనరేట్ బ్యాకప్. ఇక్కడ చూసారంటే మనకి ప్రాసెస్ అవుతుంది అనేసి నోటిఫికేషన్ వచ్చింది. ఫుల్ బ్యాకప్ ఇన్ ప్రోగ్రెస్. వన్స్ ద ఫుల్ బ్యాకప్ ఆఫ్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ యూ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ అట్ అడ్రస్ ఆఫ్ స్పెసిఫైడ్. సో పర్టికులర్ మన ఈమెయిల్కి నోటిఫికేషన్ వచ్చిన ద్వారా తర్వాత మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మన బ్యాకప్ ఆప్షన్ అండి. తర్వాత మనకు కనిపించేది బ్యాకప్ విడ్జెట్ అనమాట. మనం ఇంకేమన్నా చూసుకోవాలనుకుంటే డీటెయిల్స్ అనేవి ఏమేమి బ్యాకప్ ఉన్నాయి లేవు అవి చెక్ చేసుకోవాలంటే దీంట్లో చెక్ చేసుకుంటాము. తర్వాత మనకి ఫైల్స్ అయిపోయిన తర్వాత కనిపించే ఆప్షన్ అండి ఎక్కువగా యూస్ చేసేది డేటాబేస్ అనమాట. సో ఈ డేటాబేస్లో మనకు వచ్చేసి ఇవి రెండు ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి MySQL డేటాబేస్ అనేది అండ్ దెన్ PHP అడ్మిన్ అని. సో PHP MyAdmin అనేది ఎందుకు యూస్ చేస్తామనుకో మనం ఎప్పుడైనా వర్డ్ప్రెస్ వెబ్సైట్ పాస్వర్డ్ అనేది మర్చిపోయాము. సో మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్లో డేటా ఏముంది, ఏ డేటాబేస్ అనేది దేనికి లింకప్ అయింది చెక్ చేసుకోవడానికి మనం టెక్నికల్ టర్మ్లో ఈ డేటాబేస్ మనలో PHP అడ్మిన్ అనేది యూస్ చేస్తాము. తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ డేటాబేస్ ఫైల్స్ అనేవి అనుకున్నాం కదండి. ఆ డేటాబేస్ ఫైల్స్ ఏమైనా చేంజెస్ చేయాలన్నా కొత్త వాటిని అప్లోడ్ చేసుకోవాలన్నా సరే మనం దీంట్లోకి వెళ్ళి చేసుకుంటాం అనమాట. సో వీటి వల్ల మనకి అంటే రెగ్యులర్గా యూస్ చేయండి. బట్ ఎక్కువగా మనకి ఏమైనా ట్రబుల్ షూటింగ్ అని అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన ఫుల్ డేటా మన సైట్ డేటా కానీ లేకపోతే దానికి ఇంటర్నల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా పాస్వర్డ్ రిలేటెడ్గా అవన్నీ కూడా మనం దీంట్లో డేటాబేస్ ద్వారా మనం చెక్ చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మనకి థర్డ్ ఆప్షన్ అండి డొమైన్స్. సో డొమైన్స్లో మనకు వచ్చేసి ఇక్కడ మనకి యాడ్ అండ్ డొమైన్స్ అనేది మనం ఎక్కువగా యూస్ చేస్తుంటామండి. సో ఈ యాడ్ అండ్ డొమైన్స్లోకి వచ్చి మనం పర్టికులర్గా ఏదైతే డొమైన్ని మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ డొమైన్ నేమ్ని మనం ఇక్కడ ఇవ్వడం ద్వారా మనకి ఆ డొమైన్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత మనం వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మన వెబ్సైట్ అనేది రన్ చేస్తాం. అదేవిధంగా సబ్ డొమైన్స్ అండి. సబ్ డొమైన్స్ అంటే కనుక మనం ఆల్రెడీ ఉన్న డొమైన్కే ఇంటర్నల్గా మనం అనుకున్నాం ఎక్స్టెన్షన్స్ కానీ ఇలా తీసుకుంటే వాటికి సబ్ డొమైన్స్ అనేవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ప్రైమరీ డొమైన్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి వచ్చేసి ఇప్పుడు sandeep360tech.xyz అనేది మనం తీసుకున్నాం. అలాగే sandeep360tech డాట్ ఇంకోటి నేను వేరే ఎక్స్టెన్షన్ తీసుకుంటే వాటిని సబ్ డొమైన్స్ కింద యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. లేదా మనకి రీడైరెక్ట్ అండి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను sandeep360.xyz అని తీసుకున్నాను. సో ఫ్యూచర్లో నేను దాన్ని .com కింద మార్చుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఎవరైనా .xyz ఓపెన్ చేసినా సరే .comకి రీడైరెక్ట్ అవ్వడానికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ అలియాసెస్ అండి. అంటే లైక్ .com మనం వేరైతే లైక్ మన నేమ్స్ ఎలా అయితే మోహన్ అలియాస్ కృష్ణ అనేసి ఇలా ఉంటాయి సేమ్ అదే విధంగా మనం రీడైరెక్ట్ లాగా ఇది కూడా వర్క్ అవుతుంది. సో దాని రిలేటెడ్గా ఉండేవి కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో డొమైన్స్లో మనం ఎక్కువగా యూస్ చేసేది మాత్రం యాడ్ ఆన్ డొమైన్స్. తర్వాత వచ్చేసి మనకి ఈమెయిల్ అండి. సో మనం ఇందాక అనుకున్నాం కదా బిజినెస్ మెయిల్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. బట్ దీంట్లో మనం ఎక్కువగా యూస్ చేసేది మాత్రం ఫస్ట్ అకౌంట్ అండి ఈమెయిల్ అకౌంట్స్. ఒకవేళ మనం మెయిల్స్ అనేవి లిస్ట్ చూసుకోవాలనుకుంటే మెయిలింగ్ లిస్ట్ అంటే కేటగిరీ వైజ్గా స్టూడెంట్స్కి మెయిల్స్ చేయాలంటే స్టూడెంట్స్ అని, లేదా ఎంప్లాయీస్కి మెయిల్ చేయాలంటే ఎంప్లాయీస్ లిస్ట్, ఇలాగ మనం మెయిలింగ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే స్పామ్ మెయిల్స్ మనకి రెగ్యులర్గా ఏమైనా స్పామ్ మెయిల్స్ వస్తున్నాయి వాటిని ఫిల్టర్ చేసి వాటిని ఇంకా రాకుండా చేయాలనుకుంటే ఇక్కడే మనం చూసుకోవచ్చు. అలాగే క్యాలెండర్స్ అండ్ కాంటాక్ట్ అంటే మెయిలింగ్ రిలేటెడ్గా మనం ఏం చేసుకోవాలన్నా సరే ఇక్కడ మనం ఈమెయిల్ అనే ఆప్షన్స్ ద్వారా మనం చేసుకోవచ్చు. న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచే మనం క్రియేట్ చేసుకుంటాం బిజినెస్ మెయిల్ అనేది. సో తర్వాత ఆప్షన్ అంటే మెట్రిక్స్ అండి. సో మెట్రిక్స్ అనేవి మనకి ఏంటంటే టోటల్గా మన సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో దాటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అవన్నీ కూడా మనం దీంట్లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి సైట్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ ఎర్రర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా తెలుస్తుంది. తర్వాత విజిటర్స్ అనే వాళ్ళు ఎలా వస్తున్నారు ఏంటి అవి చెక్ చేసుకోవచ్చు. అగైన్ బ్యాండ్విత్ ఎలా ఉంది, మన సైట్ బ్యాండ్విత్ అనేది మంచిగా రన్ అవుతుందా లేదా, సో ఇవన్నీ కూడా మెట్రిక్స్ ఎడిటర్ ఏమైనా మెట్రిక్స్ మనం చేంజ్ చేసుకోవాలన్నా సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకొని పాసిబుల్ అవుతుంది. తర్వాత మనకి ఆప్షన్ అండి సెక్యూరిటీ. సో సెక్యూరిటీలో వచ్చేసి మనకి షెల్ సెక్యూరిటీ అని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి SSH అనేది. సో దీంట్లో మనం ఆటోమేటిక్గా ఇది మనం యాక్సెస్ చేసుకుంటే వస్తుంది. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే దాన్ని బట్టి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా IP ద్వారా మనకి ప్రాబ్లం ఉంది అనుకుందాం. అంటే ఎవరైనా పర్టికులర్ IP ద్వారా మన ఊరికి వచ్చి లాగిన్ అయ్యి ఏమైనా మన పాస్వర్డ్స్ అవి ట్రై చేస్తున్నారు అనుకుంటే కనుక వాళ్ళ IP మనకు తెలిస్తే ఆ IPని అనేది కూడా మనం ఇక్కడ బ్లాక్ చేయొచ్చు. తర్వాత మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి SSL. సో ప్రీవియస్ వీడియోలో మనం వాట్ ఈజ్ SSL అని పెట్టాము. దాని గురించి మీరు తెలుసుకోవాలంటే చూసి తెలుస్తుంది. సో ఈ SSL అనే ఆప్షన్ ద్వారా మనం SSL అనేది ఫ్రీగా ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో హాట్ లింక్ ప్రొటెక్షన్ అంటే మన వెబ్సైట్కి ప్రొటెక్షన్ మనం చేసుకోవాలి అనుకుంటే కనుక లాగిన్ అయ్యేటప్పుడు కానీ అలాంటి వాటికి మనం ఇవి యూస్ చేస్తాము. సో మీకు ఇంకో హెల్ప్ ఏంటంటే మీకు ఎటువంటి టెక్నికల్
ఇష్యూస్ ఉన్నా, టెక్నికల్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ నాలెడ్జ్ కావాలన్నా సరే ఏదైతే మనం సర్వీస్ తీసుకుంటామో వాళ్ళు ఫోన్ నెంబర్ లేదా చాట్, లైవ్ చాట్ ద్వారా మనం పర్టికులర్ ఆప్షన్, ఈ సపోజ్ మన సిపాన్ ఓపెన్ చేసి నాకు ఈ ఆప్షన్ తెలియదు, హాట్ లింక్ ప్రొటెక్టర్ లేదా ఎస్ఎస్ఎల్ గురించి తెలియదు, ఏంటి ఎలా వర్క్ చేస్తుంది అనేసి, సో మనం వాళ్ళకి కాల్ చేసి సో జస్ట్ లాగిన్ టు యువర్ పర్టికులర్ సి ప్యానల్ అండ్ దెన్ సీన్ దిస్ పర్టికులర్ ఆప్షన్ లైక్ ఎస్ఎస్ఎల్, సో హౌ ఇట్ వర్క్స్ అనేసి మనం క్వశ్చన్ రైట్ చేయడం ద్వారా లేదా దాని గురించి మనం డీటెయిల్స్ తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా కూడా మనకి కస్టమర్ సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. సో తర్వాత ఆప్షన్ మనకు వచ్చేసి సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్లో మనకు వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయండి. మనం యూజ్ చేసేది వర్డ్ప్రెస్ కాబట్టి మనకి ఇక్కడ క్విక్ ఇన్స్టాల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా, అంటే ఇది బిగ్ రాక్ క్లౌడ్ హోస్టింగ్లో ఇలా ఉందండి. బిగ్ రాక్ మళ్ళీ షేర్డ్ హోస్టింగ్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే కనుక సాఫ్టాక్లెస్ యాప్ ఇన్స్టాల్ అని ఉంటుంది, జస్ట్ నేమ్ చేంజ్, బట్ ఆప్షన్స్ అనేవి కూడా అన్నీ సేమ్గా ఉంటాయి. అలాగే మనకు వచ్చేసి పిహెచ్పి ప్యాకేజెస్ అండి, అంటే మనకి ఇంకా కోడింగ్లో మనకు బాగా తెలుసు అనుకుంటే మనం ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు చూస్తే ఇక్కడ ఆప్టిమైజ్ వెబ్సైట్ అని కనిపిస్తుంది సాఫ్ట్వేర్లో. ఈ ఆప్టిమైజ్ వెబ్సైట్ అనేది మన వెబ్సైట్ అనేది ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి ఇది ఆప్షన్ అనేది యూస్ చేస్తామండి. మనం దీని మీద క్లిక్ చేయడం ద్వారా దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. డిజబుల్లో ఉంటే డిఫాల్ట్గా ఎనేబుల్ చేసుకుంటే మన సైట్ అనేది ఫాస్ట్గా లోడ్ అవుతుంది. అలాగే అప్లికేషన్ మేనేజర్, సో మన దాంట్లో ఏవైతే అప్లికేషన్స్ అంటే వర్డ్ప్రెస్ కానీ ఇవన్నీ యాప్స్ అనేవి ఏవైతే ఇన్స్టాల్ చేసామో వాటిని మనం ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత ఆప్షన్ పిహెచ్పి సెలెక్టర్ అండి, అంటే మనం ఇప్పుడు రన్ అయ్యే వెబ్సైట్ అంతా కూడా పిహెచ్పి కోడింగ్ ద్వారా రన్ అవ్వడం జరుగుతుందండి. దాంట్లో మనకి ఎలా అయితే ఆండ్రాయిడ్ ఎలా అప్డేట్ అవుతుందో అలాగా మనం అప్డేట్స్ ఉంటాయి 7.0, 7.1, 7.2 అనేసి. సో అప్డేట్ అయినప్పుడు మనకి కస్టమర్ కేర్ సపోర్ట్ చేసి ఇలాగ మాకు ప్రజెంట్ పిహెచ్పి అనేది మాకు అప్డేట్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం ద్వారా మనకు అప్డేట్ చేస్తారు. మాన్యువల్గా కూడా మనం చేసుకోవచ్చు, బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంటర్నల్గా మనకి కోడ్స్ అనేవి బ్రేక్ అవ్వడం ద్వారా మన సైట్స్ అనేది రన్ అవ్వడం ఆగిపోవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఫైనల్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అడ్వాన్స్ అనమాట. సో అడ్వాన్స్ అనేవి మనకి ఇక్కడ ఏంటంటే టోటల్గా కూడా ఇంకేమన్నా మనం డిఎన్ఎస్ ట్రాక్ చేయాలనుకున్నా లేదా మనకి ఏమైనా జాబ్స్ ఎర్రర్ పేజెస్ వస్తున్నాయి, సో ఏమైనా మనం టర్మినేట్ చేయాలి, సో ఇలా మనకి ఏమైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇండెక్సెస్ చేసుకోవడం ఇలాగా. సో చాలా వరకు అయితే దీన్ని మనం యూస్ చేయమండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిఫరెన్సెస్. సో ప్రిఫరెన్సెస్ అంటే కనుక పాస్వర్డ్ రిలేటెడ్గా సెక్యూరిటీ ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా, లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలన్నా, లేదా మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసుకోవాలన్నా, యూజర్ మేనేజర్ అంటే మనం కాకుండానే వేరే వాళ్ళు ఎవరైనా సరే మనం ఈ హోస్టింగ్ని మేనేజ్ చేసుకోవడానికి వాళ్ళకి లాగిన్ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే యూజర్ మేనేజర్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. లైక్ వర్డ్ప్రెస్లో మనం ఎలా అయితే ఆథర్కి, ఎడిటర్కి మనం ప్రొవైడ్ చేస్తామో ప్రీవియస్ వీడియోలో అనుకున్న విధంగా, సో అలాగ మనం యూజర్ మేనేజర్ అనేది కూడా మనం ఇక్కడ యూస్ చేసుకొని డిఫరెంట్ పర్సన్స్కి మన సిపాన్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ ఆప్షన్ మనకు కనిపిస్తుందండి వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అండి. సో మన వెబ్సైట్ అనేది పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి లేదా దాన్ని కొంచెం మనం ఆప్టిమైజ్ చేసుకోవడానికి, అదేవిధంగా మన వెబ్సైట్లో బ్రౌజర్ క్యాష్ అనేది ఉంటుంది, దాన్ని మనం డిలీట్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవి మన సిపానల్లోని ఆప్షన్స్ అండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది సిపానల్ వర్షన్ 7.8.0.4 అని. కొత్త అప్డేట్స్ వచ్చినా కానీ మనకి చిన్న చేంజెస్ ఉంటాయండి. సో ఇదంతా కూడా మనకి బిగ్ రాక్ సిపానల్ అనే ఆప్షన్ అనమాట. సో ఇక్కడ మనకి సైడ్ మన జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది, మన ఐపీ అడ్రస్ డీటెయిల్స్, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ దగ్గర మనకి మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎంత డేటా యూస్ చేసామో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఒకవేళ ఇక్కడ మనకి యూజర్ మేనేజర్ మనకి లాగిన్ కావాలనుకుంటే ఇక్కడ యూజర్ మేనేజర్ని క్లిక్ చేయడం ద్వారా మనకి డిఫరెంట్ పర్సన్స్కి లాగిన్ అవ్వడం అనేది కుదురుతుంది అనమాట. సో ఇది మన సిపానల్లో ఉండే ఆప్షన్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టు కానీ తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే వెబ్సైట్ డిజైనింగ్ అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ ఫ్రీగా ఆన్లైన్లో నేర్చుకోవాలనుకుంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.